ఈగల్ శత్రువులు దగ్గరలోనే ఉన్నారు. నిన్ను నమ్మి దాక్కున్నా కానీ నీ జోకులు వింటే మనల్ని ఈజీగా పట్టేస్తారు. ఏం టెన్షన్ వద్దు ప్రియా, నా జోకులు వింటే గన్స్ పడేసి నవ్వుతాను. నీకు స్పెషల్ జోక్ గన్ ఇవ్వాలి. నీ మాటలతోనే మ్యాప్ మొత్తాన్ని నవ్విస్తావు, అందరినీ సైలెంట్ అవుతారు. సైలెన్స్ కాదు ప్రియా, నువ్వు నవ్వుతే బ్లూ వాల్ కూడా వణుకుతుంది చూడు. వణుకుతుందా? ఆహా, నీవు బ్లూ వాల్ మీద నిలబడి డ్యాన్స్ చేసినట్టే కావచ్చు. నేను డాన్స్ చేసే బ్లూ వాల్ కాదు ప్రియా, ఎనిమిది కూడా వణుకుతాను. బాగానే మాట్లాడుతున్నావు కానీ ఒక్క బుల్లెట్ తాకినా నీవు మొదటగా నాకు అవుతావు. నాకు అవ్వడం నా పని కాదు ప్రియా, నేను పడిపోతే నువ్వు రివైవ్ ఇస్తావని నాకు అవుతా. అవునా? కానీ నీకన్నా నీ జోకులు ఎక్కువ నాకు అవుతున్నాయి. నా జోకులు నాకు కవ్వవు ప్రియా, అవి బుల్లెట్ లాగా ఒక్కసారిగా శత్రువు గుండె లోపల పేలిపోతాయి. సరే బాస్, ఇంకేమైనా జోకులు చెప్పు. ఎనిమిస్ కూడా నవ్వి పారిపోవాలి. జోకు విని ప్రియా, ఒక ఎనిమిది నా చేతిలో బాంబు చూసి ఇలా అన్నాడు, ఇది ఫ్రీ ఫైర్ బాంబు కాదు, నవ్వుల బాంబు అని. హహహా, నువ్వు బాంబు అయితే నేను బాంబుకి ఉన్న స్విచ్ని. ఇద్దరం కలిస్తే గేమ్ మొత్తం పేలిపోతుంది. సరే ఇక జోకులు చాలు, ఇప్పుడు జోన్కి పరిగెడదాం. సరే ప్రియా, కానీ ఒక్క కండిషన్, జోన్ చేరాక మొదట నవ్వుదాం, తర్వాత లోడ్ చేసి గేమ్ ఆడదాం. హహహా, నువ్వు ఆడే గేమ్ కన్నా నీ జోకులే ఎక్కువ ఫేమస్ ఈగల్. అవును ప్రియా, నవ్వుల హీరో ఈగల్ నేను. నేను టైటిల్ పెడతా, ఈగల్ జోకులు వింటే బ్లూ వాల్ కూడా కరిగిపోతుంది.